ఈ మూవీతో అయినా కాలీవుడ్కి 1000 కోట్లు అనేవి వస్తాయా? హాయ్ మామ, ఈ రోజు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన కూలీ మూవీ అయితే చూసేసాను. నేనైతే ఫుల్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళాను కూలీ మూవీకి. అయితే ఈ వీడియోలో నా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా, అసలు మూవీ బాగుందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. డోంట్ వరీ, నేను ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ చెప్పను, ఎవరు కూడా కంగారు పడకండి. మూవీ స్టార్ట్ అవడం కొంచెం స్లోగా స్టార్ట్ అయినా సరే రజనీకాంత్ గారి ఎంట్రీకి థియేటర్ దద్దరిల్లిపోతుంది. అసలు రజనీకాంత్ గారి స్వాగ్ గానే, ఆ వాకింగ్ స్టైల్, ఆ ఆరాని మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు మామ. అతను జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్ లో అంతా గోలగోలే. అండ్ ఇంకా మన నాగమావ సైమాన్ క్యారెక్టర్ అయితే అరాచకం అంతే. ఇద్దరికిద్దరు ఎవ్వరు తగ్గరు అసలు. అండ్ నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ విలనిజం అయితే పీక్స్ లో చూపించాడు లోకేష్ మావ. అసలు మూవీ చూస్తున్నంత సేపు కూడా ఈ కటౌట్ ని పెట్టుకుని టాలీవుడ్ డైరెక్టర్స్ అసలు ఏం చేశారు అనిపిస్తుంది. మూవీ స్టోరీ అనేది నేను చెప్పాలనుకోవట్లేదు మావ, ఎందుకంటే మూవీ స్టోరీ వల్ల స్పాయిలర్ అయిపోతుంది అండ్ మీ ఎక్సైట్మెంట్ అనేది తగ్గిపోతుంది. మూవీలో అయితే చాలా హై మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రతి హై మూమెంట్ కి కూడా అనిరుద్ బీజిఎం తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయాడు. అండ్ అలా మూవీ సాగుతూ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి మూవీలో మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇంటర్వెల్ అనేది వస్తుంది. ఇంటర్వెల్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ట్విస్ట్లు, క్యామియోస్, ఎలివేషన్స్ తో నింపేశారు. అండ్ అలా సెకండ్ హాఫ్ నుంచి పేపర్స్ తో రెడీగా ఉండడమే మనం. అండ్ ఇంకా మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక్కడు కూడా సీట్ లో కూర్చోకూడదు అనేలా ఉంటుంది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు మీరైతే. అండ్ ఇంకా మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్, ఫస్ట్ లోకేష్ కనకరాజ్ అసలు ఇంతమంది స్టార్ హీరోస్ ని హ్యాండిల్ చేయడమే తనకు ఒక పెద్ద అచీవ్మెంట్. మూవీ ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ చేయకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా పర్ఫెక్ట్ గా చూపించాడు. నెక్స్ట్ రజనీకాంత్ గారు, అసలు మూవీకి ఇంత హైప్ రావడానికి రజనీకాంత్ గారు ఒక రీజన్. అసలు మూవీలో అతని స్వాగ్, వాకింగ్ స్టైల్, ఆరా అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు కూడా మనకు అసలు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. చాలా ప్లస్ పాయింట్ అయ్యారు రజనీకాంత్ గారు కూలీ మూవీకి అయితే. అండ్ దానికి తగ్గట్టు మన నాగమావ విలనిజం, అతని స్క్రీన్ ప్రెజెన్స్, విలనిజం అయితే పీక్స్ లో ఉంటుంది మూవీలో. డైరెక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువగా యాక్ట్ చేశాడు మన నాగమావ అయితే. అండ్ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ శోభిన్ క్యారెక్టర్, అండ్ ఇతను కూడా మూవీలో చాలా ప్లస్ పాయింట్ అయ్యాడు. ఇతని యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మూవీలో. అండ్ ఇంకా మిగిలిన క్యామియో రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి మంచి హై మూమెంట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ అనిరుద్, ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే చెప్పానో వాళ్ళందరికీ కూడా తన బీజిఎం తో ప్రాణం పోసాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ బీజిఎం తో మంచి ఎలివేషన్ అనేది ఇచ్చాడు అనిరుద్. నెక్స్ట్ మైనస్ పాయింట్స్, మరీ టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్లే వాళ్ళు అయితే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ మూవీలో స్టోరీ కూడా పెద్దగా ఏం ఉండదు. ఇంతమంది స్టార్ హీరోస్ ఉండడం వల్ల స్టోరీ అనేది వదిలేశారు. అండ్ అనవసరమైన క్యామియోస్, కొన్ని క్యామియోస్ అయితే అవసరం లేని చోట కూడా వస్తారు. బట్ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్, రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్వాగ్, నాగార్జున గారి విలనిజం అండ్ అనిరుద్ బీజిఎం, వీటి కోసం మూవీని అయితే ఈజీగా చూసేయచ్చు. ఒకవేళ మీరు ఈ కూలీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి మామ. వార్ 2 అండ్ కూలీ మూవీ రెండిట్లో ఏ మూవీ బాగుంది అండ్ క్లాస్ లో ఏ మూవీ అనేది విన్ అవుతుంది అనేది కామెంట్ చేయండి మామ. ఫస్ట్ డే కలెక్షన్ ఏ మూవీకి ఎక్కువ వస్తుందో కామెంట్ చేయండి. దట్స్ ద వీడియో. ఈ ఇంట్రెస్టింగ్ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.